కల్తీ సరుకులు, కలుషిత ఆహారం, తనిఖీలు, కేసుల హడావుడి ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ప్రజారోగ్యానికి ఎసరు పెడుతున్న కల్తీ మాఫియాకు కళ్ళెం వేయాల్సిందే. మరి సర్కార్ బలలో అధ్వానంగా మారిన మధ్యాహ్న భోజన పథకం మాటేంటి? చూడబోతే మిడ్ డే మీల్స్ మెను సూపర్, తినబోతే మాత్రం అది నాసిరక భోజన పథకం. వారానికి 3 సార్లు పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వాలి, కానీ 3 వారాలకు ఒక్కసారి కూడా గుడ్డు ఇవ్వటం లేదని వాపోతున్నారు స్టూడెంట్స్. మధ్యాహ్న భోజన పథకం అంత అధ్వానంగా మారటానికి గల కారణాలేంటి? అసలు కారకులెవరు? లోపం ఎక్కడా? ఆట పాట చదువు అంతేకాదు, బడిబాటలో ఆరోగ్యము ఎంతో ముఖ్యం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. భావి పౌరుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా మెనూను కూడా రూపొందించారు. అన్నం, పప్పు, కూర ఎలా ఉన్నా గుడ్డంటే పిల్లలకెంతో ఇష్టం, తింటే బలం కూడా. అండే కావో ఆగే బడావో అన్నట్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని రోజుల కిందటి వరకు పిల్లలు ఎగ్ను బాగా ఎంజాయ్ చేశారు. కానీ గత 2 వారాలుగా చాలా నారాజవుతున్నారు. తినక తప్పదు కాబట్టి పప్పు, సాంబార్తో సరిపెట్టుకుంటున్నారు. గుడ్డు పెట్టేదెవరు? ఇది పరీక్షలో ప్రశ్న కాదు, బడిబాటలో పిల్లల ఆవేదన. 10 రోజుల నుంచి కోడిగుడ్లు పెడతలేరు. మాకు అన్నం తినబుద్ధి అవుతలేదు. వారంకి ఒక్కసారి, ప్రతి వారంకి 3 సార్లు గుడ్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అన్నం ఇంకా తినబుద్ధి అవుతలేదు. కోడిగుడ్డు పెడితేనే అన్నం తినబుద్ధి అవుతుంది, కోడిగుడ్డు పెట్టే అన్నం తినబుద్ధి కాదు. అది సంగతి. మంచిగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇలా అన్ని మంచి మాటలే చెప్తారు. కానీ మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు మిస్ అయ్యాక ఇక గుడ్ స్కోరింగ్ ఎలా సాధ్యమన్నది పిల్లల ఆవేదన. మిడ్ డే మీల్ మెనూ ప్రకారం వారంలో మస్ట్గా 3 రోజులు పిల్లలకు ఎగ్గివ్వాలి, ఇది నిబంధన. కానీ చాలా స్కూళ్లలో 3 రోజులు కాదు కదా, ఒక్కరోజు కూడా ఎగ్గివ్వడం లేదు. ఆరు నెలల నుంచి కూడా బిల్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. దీంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు మాత్రం కోడిగుడ్డు అందివ్వలేమని చెప్పి కూడా చేతులు ఎత్తేశారు. అంతేకాకుండా ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఒకే కోడిగుడ్డుకి 7 రూపాయల వరకు ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు ఇస్తుంది. అంటే 2 రూపాయల లాస్తో మేము ఏ విధంగా విద్యార్థులకి కోడిగుడ్డు అందిస్తామని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఫుడ్డులో గుడ్డు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఇవ్వాలనే ఉంది గాని పెరిగిన ధరలు, పెండింగ్ బిల్లుల కారణంగా అది సాధ్యం కావడం లేదంటున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు. ఇటు బిల్లులు రాక, అటు అప్పులు దొరక్క తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోతున్నారు. మెయిన్ బిల్లులు రావు, ఎగ్గు బిల్లు ఇప్పటి వరకు కూడా మాకు రాలేదు. మా డబ్బులు లేవు, పెట్టలేము. అందరూ ఒకలాగా ఉండం కదా, కొందరు ఒంటరి మహిళలు ఉన్నారు, కొందరు లేనోళ్ళం ఉన్నాం. అన్ని అప్పులు తెస్తే ఎవరు ఇస్తారు? అప్పులు ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3ఓసారికి లేవమ్మా ఎగ్గు అయినా కూడా మాకు ఇస్తలేడు అప్పు. మేము ఇయ్యమమ్మా, మీరు ఇస్తలేరు, మీ బిల్లులు రావవి కావు, మేము ఇయ్యమని మాకు డైరెక్ట్ చెప్పేసిండు. కరెక్ట్ బిల్లులు వచ్చాయంటే పెడతాం, పోనీ కరెక్ట్ వస్తున్నాయి కదా పెడదాం, పోనీ ఎట్లయితే వస్తున్నాయి కదా అని 2 రూపాయలు పోయినా మంచిదే అనుకొని పెడదాం అనుకుంటే బిల్లులు లేవు. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మాకు ప్రతి నెల ఎగ్గు బిల్లు, మా మెస్ బిల్లులు, మా జీతాలు మాకు మంచిగా ఇచ్చేది ఉంటే పిల్లలకు నాణ్యమైన భోజనం పెడతాం. మా పిల్లలు ఎట్లనో ఈ పిల్లల లెక్కనే చూస్తాం మేము. కార్మికుల ఆవేదన అలా ఉంది. ఇక గుడ్డు లేకపోతే అన్నం తినబుద్ధే కావడం లేదని వాపోతున్నారు విద్యార్థులు. రోజు గుడ్డు తిని అలవాటు అయింది, కానీ ఇప్పుడు పెట్టలేకపోవడం వల్ల మాకు తినబుద్ధి అవుతలేదు. మా ప్రభుత్వం రోజు ఎగ్గేయాలని కోరుకుంటున్నాం. 10 రోజుల నుంచి కోడిగుడ్డు అసలు పెట్టట్లేదు. కోడిగుడ్డు లేకపోతే మాకు అన్నం తినబుద్ధి అవుతలేదు, కోడిగుడ్డు ఉంటేనే మేము అన్నం తింటాం. ఏదో ఒక్క బడిలో కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఇదే పరిస్థితి ఉంది. 2 వారాలుగా పిల్లలకు ఎగ్గివ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో కార్మికులు చెప్తున్నారు. మరి అధికారులు వాళ్ల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇటు విద్యార్థుల బాధ, అటు కార్మికుల ఆవేదన. మరి సమస్య తీరే దారేది? 10 రోజుల నుంచి కూడా ఎవరికి కోడిగుడ్డు అందించని పరిస్థితి కనబడుతుంది. కానీ విద్యార్థులకు అలవాటైంది. ఖచ్చితంగా వారంలో 3 రోజుల పాటు కూడా కోడిగుడ్డుతో అన్నం తినేవారు. ఎంత కాకుండా పౌష్టిక ఆహారం కూడా ఇది. కానీ ఇప్పుడు గత 10 రోజుల నుంచి కూడా కోడిగుడ్డు ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడ కార్మికులు మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా 6 నెలల పెండింగ్ బిల్లు ఇవ్వాలి, అదేవిధంగా
పెరిగిన ధరలకు అనుగుణంగా కోడిగుడ్డు ధర 7 రూపాయల వరకు పెంచాలి, లేని పక్షులు ఇప్పటికీ మేము చాలా వరకు అప్పుల పాలయమని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న తమ సమస్యను ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లు ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితి కనబడితే మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రం కోడిగుడ్డు లేకుండానే భోజనం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.